దేవుడున్నాడు. ఈ కథను రచించిన వారు వలివేటి నాగచంద్రవతి గారు. ఈ కథ ఈనాడు ఆదివారం సంచికలో జూలై 2012లో ప్రచురితమైంది. నేను నాస్తికుణ్ణి కాను. మన బుద్ధికి అందని, మన తెలివికి మించిన శక్తేదో మనల్ని నడిపిస్తోందని నేను నమ్ముతాను. అదే భగవంతుడానంటే చేతులు మోడ్చి మనస్ఫూర్తిగా ఆ అదృశ్య అద్భుతానికి ప్రణమిల్లడానికి నాకే అభ్యంతరమూ లేదు. నేను దేవాలయాలకి వెళ్ళనని, ప్రదక్షిణలు గుంజీళ్ళు తీయనని నన్ను నాస్తికుణ్ణంటుంది మా ఆవిడ. ఏం చెయ్యను? తనంత భక్తి తత్పరత నాకు అబ్బడం లేదు, ఎంత ప్రయత్నం చేసినా. అన్నట్టు మా దేవకి, అదే మా ఆవిడ పరమ భక్తురాల్లిండి. చీకట్లు విడకుండా లేచి చన్నీళ్ల స్నానం చేసి దేవుడి పూజలో కూర్చున్నదంటే మళ్ళీ సూరయ్య గారు పొడుచుకుంటూ వచ్చే వేళగ్గానీ లేవదు. నేనేమో తెల్లగా తెల్లవారాక గాని కళ్ళు విప్పలేను. దంతధావనం అవ్వడమేమిటి, కడుపులో కాఫీ నీళ్లు పడాలి. అప్పటిదాకా దేవుడు కాదు కదా. మా బాసు కూడా గుర్తుకురాడు. ఇది ఒక కారణం నా మీద తన అభియోగం మోపడానికి. లేవంగానే అరచేతిలో శ్రీరామన్న చుట్టుకోవడం ఉండదు, కళ్ళెదురుగా కాఫీ ఫిల్టర్ మాత్రం ఉండాలి అని విసుక్కుంటుంది మా దేవకి. ఉన్న నిజాన్ని ఒప్పుకునే తీరాలి. చల్ల చల్లటి ప్రత్యూష వేళ వేడివేడి కాఫీ సిప్ చేస్తూ మా దేవకి మంద్రస్వరంలో శ్రావ్యంగా ఆలపిస్తున్న శ్లోకాలో కీర్తనలో గాలిలో తేలి వస్తుంటే అరమోడ్పు కళ్ళతో వింటూ పేపర్ కోసం ఎదురు చూడ్డంలో ఉన్న ఆనందం ఆ చన్నీళ్ల స్నానంలో, ఆ చీకటి గదిలో అగరొత్తుల పొగలో లభిస్తుందని నాకనిపించదు. నాతో దేవకి విభేదించే మరో అంశం మొక్కులు. మనల్ని ఏ కష్టం నుంచైనా గట్టెక్కించగలవాడు, ఎలాంటి కోరికనైనా నెరవేర్చగలవాడు అయినా సర్వసమర్థుడొకడు మనకు అండగా ఉన్నాడని, అన్యథా శరణం నాస్తని పూచి ఆయన మీద పెట్టేసి సాష్టాంగం పడిపోతే అన్నీ ఆయనే చూసుకుంటాడనే విశ్వాసం మనిషికి గొప్ప నిశ్చింతనిస్తుంది. నిజంగా ఆ భావన ఒక వరం. పైగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి లేదా నాయకురాలికి లంచం కూడా ఇస్తామంటుంటిమి. తప్పు, మొక్కుబడి తీరుస్తామంటుంటిమి. ఇక మన అర్జీ ఓకే అయిపోయినట్టే. మా దేవకి ఏ దేవుడికో దేవతకో ఈ ఆపద నుంచి కాపాడితే పొంగలి నైవేద్యం, ఈ మనోరథం ఈడేరిస్తే హుండీలో 116 ఇలా చీటికి మాటికి మొక్కేస్తుంటుంది. అన్నట్టు మా దేవుడి మందిరంలో ఓ చిన్న సైజు బిందె ఓ పసుపుగుడ్డ వాసన కట్టి మధ్యలో చిల్లు పెట్టి ఉంటుంది. ఇంట్లో చీమ చిటుక్కుమంటే చాలు ఎంతో కొంత ముడుపు దానిలో వేస్తూ ఉంటుంది దేవకి. ఎప్పుడో దేవుడి పేరిన ఒక చీరో లేదా ఓ ఆభరణమో కొని గుళ్ళో ఇచ్చేస్తుంటుంది. అది ఓ మొక్కుబడే. సరే, ఇలాంటి మొక్కులు దేవకి ఎన్ని మొక్కుకున్నా నాకు పట్టింపు లేదు. కానీ టైఫాయిడ్ పడి లేచిన మా వాణ్ణి పొర్లుగింతల దండాలు పెట్టిస్తానంటేను, ఎంట్రన్స్లో ర్యాంకు తెచ్చుకుని మెడికల్ కాలేజీలో జాయిన్ అవబోతున్న మా అమ్మాయిని తలనీలాలు ఇవ్వమంటేనూ కూడా ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందమని ఉపేక్షించలేను కదా. అందుకే మిమ్మల్ని భగవద్విరోధి అనేది అంటుంది నన్ను హిరణ్యకశిపుణ్ణి చూసినట్టు చూస్తూ. మా ఆవిడ నన్ను చార్వాకుడి వంశం వాడినన్నా సరే, అంతచేటు అంధవిశ్వాసాలకి తలవొగ్గడం నా వల్ల కాదు. మనకున్న ముక్కోటి దేవతలకి మా దేవకి భక్తురాలైతే దేవకి భక్తురాలు గౌరీ. గౌరీ మా ఇంట్లో పనిపిల్ల. 16 ఏళ్లుంటాయి దానికి. నక్షత్రాల్లో మెరిసే కళ్ళు, పొడవాటి తలకట్టు, చామన ఛాయ అయినా కళగల మొహం, చక్కగా ఉంటుంది గౌరీ. నెల నెల జీతం ఇస్తున్నాం కాబట్టి పనిపిల్ల అనుకోవడమే గాని మా ఇంట్లో మెంబరే అది. అన్ని గదులు తిరిగేస్తుంటుంది, అన్ని పనులు చక్కబెట్టేస్తుంటుంది. ఒక్క పూజ గది, దాని వ్యవహారము తప్ప. ఇలా ఇవ్వండమ్మా, నేను చేసేస్తాను, మీరు కూర్చోండి అని చేతిలో పని లాక్కుని మరీ చేసి పెట్టేస్తుందని దేవక్కి అదంటే చాలా అభిమానం. ముఖ్యంగా మా పిల్లలిద్దరూ చదువుల కోసం పరాయి రాష్ట్రాలకి వెళ్ళిపోయాక మరీ నేస్తురాలైపోయింది తనకి. సూర్యుడితో పాటే మా ఇంటికి ఎంటర్ అయ్యే గౌరీ ఈ రోజు ఎందుకో ఆలస్యం చేసింది. పెరట్లో మా దేవకి వేసే చిందులు ముందు వరండాలో ఉన్న నాకు కనిపించడం లేదు, వినిపిస్తున్నాయి. మొన్న సాయంత్రం సినిమా అని పని ఎగ్గొట్టింది. అంతకుముందు
చెయ్యి కోసుకున్నానని చెప్పి నాగా పెట్టేసింది. ఈరోజు మళ్ళీ ఎగనాము. పోన్లే చిన్నపిల్ల కదా అని చనువిస్తుంటే మరీ నెత్తికెక్కేస్తోంది. రాని చెబుతా అని చిటపటలాడుతోంది. ఈ సమయంలో కాఫీ అడుగుదామన్నా ప్రమాదమే. పోన్లే పాపమని సానుభూతి చూపించబోయినా ముప్పే. ఆ హోరుగాలి మనవైపు మళ్ళినా మళ్ళవచ్చు. నేను కామ్గా పేపర్లో దలతూర్చి కూర్చుండిపోయాను. ఎట్టకేలకు మబ్బులు పలచబడ్డాయి. కాఫీ చేతికొచ్చింది. అప్పుడొచ్చింది కమలమ్మ, గౌరి తల్లి. వెంట ఓ 25 కుర్రాడు. దాన్ని చూస్తూనే మా ఆవిడ బుస్సు మనబోయి ఆ అబ్బాయిని చూసిగావును తమాయించుకుంది. కమలమ్మ తెలివిగా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసినాము, ఏమనుకోకమ్మా అని దండాలు పెడుతూ ముందస్తుగానే క్షమాపణలు చెప్పేసరికి ఇంకొంచెం చల్లబడ్డది. రాత్రి బండికి మా ఆడబడుచు కుటుంబం తూర్పు నుంచి వచ్చినారమ్మా. గౌరీని వాళ్ళ అత్త వదినలు ఇడిచినారు కారు. మాపటేల పనికి వచ్చేస్తాది. తల్లి ఈ పూటకి ఎట్టాగో సర్దుకోమ్మా అంటూ గౌరీ రాని కారణాన్ని కాస్త బతిమలాడే ధోరణిలో చెప్పేసరికి బహుప్రసన్నురాలైపోయింది దేవకి. ఒక్కరోజుకి ఏం కొంప మునిగిపోలేదు లేవే. సాయంత్రం కూడా రావద్దన్నానని చెప్పు. పాపం వరసయ్యే వదినలున్నారంటున్నావుగా, ఈ రోజుకి వాళ్లతో గడపని. ఇందాక వేసిన రంకెలన్నీ మరిచిపోయి గౌరీని క్షమించడమే కాక వరం కూడా ఇచ్చేసింది. ఆ తర్వాత కమలమ్మ ఆ అబ్బాయిని పరిచయం చేసింది. ఈ పిల్లగాడు సత్యనారాయణమ్మ, మా ఆడబడుచు తొలిచూరు బిడ్డడు. మీకు చూపించుదామని అంటెట్టుకొచ్చినాను. ఏడాది అయింది ఈయన నాయన పైలోకానికెళ్ళిపోయి. 4 పిల్లకాయలు. వానలు పడక పైర్లు ఎండినాయి, అప్పులా పెరిగిపోయినాయి. ఇంకా అక్కడుండే ధైర్యం లేక పిల్లల్ని ఎంటపెట్టుకుని తూర్పు నుంచి ఈడకొచ్చేసినాదయ్యా. మా ఆడబుట్టి ఇప్పుడాళ్ల కుటుంబానికి ఈడే దిక్కు. ఈడు అదేదో నేర్చుకున్నాడంటండి అంటూ అతని కేసు చూసింది. ఆటోమొబైల్ సర్వీసింగ్లో ట్రైనింగ్ అయ్యానండి. బైక్ మెకానిజం తెలుసునండి. కార్ రిపేర్లు కూడా చిన్నవైతే చేయగలను. ఆటోమొబైల్ షాపుల్లో గాని మెకానిక్ షెడ్లో గాని పని దొరికితే నెమ్మదిగా నసిగాడతను. అవును అదే బాబు, మీరు పెద్దోరు, ఎందరో తెలుసుంటారు. ఆళ్లతో ఒక్క మాట చెప్పి ఓ ఉద్యోగం వేయించండయ్యా, మీ పేరు చెప్పుకుని ఇంత బువ్వ తింటారు అంది కమలమ్మ ప్రాధేయపూర్వకంగా. మానవులం కదా, ఎవరి కష్టం విన్నా బాధగానే ఉంటుంది. కానీ నేనేం చెయ్యగలను? నాకున్న పరిచయాలే అంతంత మాత్రం. ఎప్పుడైనా నా బైక్ రిపేర్ చేయించుకునే ఆ చిన్న షాపు తప్ప రెండో షాపు కూడా తెలీదు. కానీ ఇంత ఆశగా వచ్చిన వాళ్ళకి టక్కున మొండి చెయ్యి చూపించలేక చూద్దాం అన్నాను అటూ ఇటూ కాకుండా. నాతో చెప్పారు కదా అని ఊరుకోకండి, మీరు గట్టిగా ప్రయత్నం చేయండి అని కూడా చెప్పాను హెచ్చరింపుగా. వాళ్ళిద్దరూ సెలవు తీసుకున్నారు. వెళ్ళినట్టే వెళ్ళి వెనక్కొచ్చింది కమలమ్మ ఒక్కతే. సత్యాన్ని చూసినారుగా అమ్మా, చాలా బుద్ధిమంతుడు. గౌరిని వానికిస్తే సుఖపడుద్దని మా ఇంటాయన యోచన. మీకు చెప్పకపోవటమేమిటని వెనక్కొచ్చినాను అంది గుట్టు విప్పుతున్నట్టు. నేనిందాకే వాసన పట్టాను స్మీ నవ్వింది దేవకి. కుర్రాడికి లక్షణంగా ఉన్నాడు. ఈడు జోడు కూడా ముచ్చటగా ఉంది. ఇక్కడికే కాపురం వచ్చేశారన్నావుగా, పెళ్ళయ్యాక కూడా కూతురు కంటికెదురుగా ఉంటుంది అని వాళ్ళ ఆలోచనని బలపరిచింది. మర్నాడు పనిలోకొచ్చింది గౌరీ. ఎప్పుడూ ఎవరో ఇచ్చిన ఓ పాత చుడీదారు వేసుకుని జుట్టుకి క్లిప్పు పెట్టుకునేదల్లా ఈరోజు తలనిండా పూలు పెట్టుకుని చిలక పచ్చటి సిల్కు ఓణి వేసుకుని అచ్చం విరబూసిన పూలకమ్మలా నడిచొచ్చింది. ఆహా, అప్పుడే పెళ్లికళ వచ్చేసిందేవ్. దేవకి మేళమాడేసరికి సిగ్గుల మొగ్గై పొండమ్మగారు అంటూ మెలికలు తిరిగింది. అప్పట్నుంచి గౌరిలో అందమైన మార్పు. దాని కళ్ళలో కలల మెరుపులు, వెలుగులు. ఉత్తి పుణ్యానికి తనలో తనే నవ్వుకోవడం, కూని రాగాలు తీయడం, పనిలో చురుకుతనం తగ్గిపోయి పిలిచినా వినిపించుకోని పరధ్యానం ఎక్కువైపోయింది. ఎక్కడుందే మనసు, ఏమిటా పరాకు విసుక్కోబోయి అంతలోనే పాత రోజులు జ్ఞప్తికొచ్చిగావును నవ్వుకుంటోంది దేవకి. నెల గడిచింది. రాను రాను గౌరి తీరులో తేడా వస్తోంది. సత్యానికెక్కడా పని దొరకలేదట. మా అత్త మా అయ్యని తెగ సతాయిస్తోందయ్యా అన్నదో రోజు ఏడుపు మొహం పెట్టి. మీరేదో ఒరగబెడతారని వచ్చినాం, ఇప్పటిదాకా మాకేం చేసినావు అని నిలేస్తోందట. సంసారాన్ని సాకుతాడనుకున్న మగబిడ్డని ఈగలు తోలుకోమని ఇంట్లో కూచుండబెట్టినావు. ఆడదాయిలం ముద్దకోసరం అందరి వాకిళ్ల ముందరి కసువు ఊడ్చాల్సి వస్తోంది.
అని సణుగుతోందిట. అక్కడుండిపోయినా బాగుండిపోను, తిన్నా తినకపోయినా మా చేలో పని మేము చేసుకుంటున్నామన్న గౌరవం అన్నా మిగిలుండేది అని ముక్కు చీదేస్తోందట. మా అయ్య తల పట్టు కూర్చున్నాడండి అంది గౌరి బిక్కమొహంతో. పాపం దాన్ని చూస్తే జాలేసింది. నిన్నటిదాకా ఎగిరే తూనీగల ఆనందంగా ఉండేది. మనువు మగడు అన్న మలుపులోకి తిరగబోయేటంతలోనే మొదలైపోయాయి కష్టాలు కన్నీళ్లూను. ఇంకో నెల గడిచింది. మా బావ తనే ఓ రిపేరింగ్ షాప్ తెరుస్తాడంట దేవకికి చెబుతోంది గౌరీ. భేషు ఇహనే. కాని గౌరీ మొహంలో వెలుగులేదేం? అది మా అయ్య పెట్టించాలంటండి. అదా సంగతి? ఓ, నోరు తెరిచేసింది దేవకి. ఆ రోజు మధ్యాహ్నం కూతురు జీతం అడ్వాన్స్గా అడగడానికొచ్చింది కమలమ్మ. గౌరిని పుట్టిన కాడ్నించి నిన్నటిదాకా నా కోడలని తెగ అగ్గించేది మా ఆడబిడ్డ. ఈయాళ కాసులు కట్నం తెస్తేనే కోడలని కండిషన్ పెడతా ఉంది. ఏం చెయ్యడమో తెలియకుండా ఉందమ్మా అంటోంది కమలమ్మ నీరసంగా. ఏణ్ణార్థం నుంచి కక్కుర్తిగా తిని తినక కూడేసి చీటీ కడితే 10,000 అయిందట. అది పెళ్లి ఖర్చులకి సరిపెడితే గౌరీ తన జీతంలో మా దగ్గర దాచిన డబ్బుతో సత్యానికో వాచి ఉంగరం వరకట్నంగా కొనిపెడదామని అనుకున్నారట. ఇప్పుడేమో పెట్టబోయే ఆ మెకానిక్ షాపుకి పగిడి కట్టమని పనిముట్లు కొనటానికి డబ్బు తెమ్మని ఒత్తిడి చేస్తే అత్తెసరు బతుకులోళ్ళం అంత సొమ్ము ఏడనుంచి తెద్దుం? నిరాశపడింది కమలమ్మ. బాధపడకే, ఆ భగవంతుడే ఉన్నాడు. నమ్ముకున్న వాళ్ళకి ఓ దారి చూపించకపోడు ఓదార్చింది దేవకి. మొక్కుబడిగా ఆ మాటలనేసి ఊరుకోలేదు మా దేవకి. ఆ దేవుడి అనుగ్రహం కోసం వెంటనే కార్యాచరణకు కూడా దిగిపోయింది. గౌరిని దింపేసింది. మసీదు వీధిలో పెద్ద మర్రి చెట్టుందా? ఆ పక్క ఇంట్లో ఉన్నావిడికి అమ్మవారు పూనుతుందట. ప్రత్యక్షంగా పలుకుతుందట. ఓ 11 రూపాయలు పసుపు కుంకుమ తీసుకువెళ్ళిస్తే చాలు వాళ్ల కోరిక తీర్చమని అమ్మవారిని అడుగుతుందట. వెంటనే వెళ్ళిరా అక్కడికి. రామాలయంలో దాసాంజనేయ విగ్రహానికి ప్రతి మంగళవారము 108 ప్రదక్షిణాలు చెయ్యి. వచ్చేసేటప్పుడు ఆయన చెవిలో నీ కోరిక చెప్పి ఇది రామకార్యం సుమా అని చెప్పాలిట. అంతే, ఆ పని అయ్యేదాకా ఆ స్వామి నిద్రపోడట. చాలామంది చెప్పారు. ఏ పాపిష్టికళ్ళు మీ జంటను చూసి కుళ్ళుకున్నాయో మీ ఇద్దరినీ కలవకుండా చేస్తున్నాయి. ఎందుకన్నా మంచిది. తూర్పు వీధిలో మహంకాళమ్మ అని ఒక ఆవిడ ఎట్లాంటి పాపపు చూపులకైనా విరుగుడుగా దిష్టి తీస్తుందట. ముందావిడ్ని కలు. అలా రకరకాల ప్రక్రియల ద్వారా గౌరి సమస్య తీరే ప్రయత్నాలు చేయిస్తోంది మా ఆవిడ. మునిగిపోయే సమయంలో చేతికి గడ్డిపోచ దొరికిన చందంగా గౌరి వాటిని ఎంతో శ్రద్ధాభక్తులతో ఆచరిస్తూ ఉంది. వాళ్ల పట్టుదల కార్యదీక్ష చూస్తుంటే వాళ్ల కృషి ఫలించే రోజు దగ్గరలోనే ఉందని నాకనిపించింది. దగ్గర అవడమేమిటి, వచ్చేసింది కూడాను. మా అక్క ఇవాళ పనిలోకి రాదంటండి చెప్పమన్న కబురు అందించేసి తుర్రు మనబోయాడు గౌరి తమ్ముడు మల్లేసు. తెల్లారంగానే అంట్లు మెల్లాలో వేసి గౌరి కోసం ఇంట్లోకి వాకిట్లోకి కాలు కాలిన పిల్లిలా తిరుగుతోంది దేవకి. ఆగక్కడ ఒక్క గదుము గదిమింది వాణ్ణి. పరుగు తీయబోతున్నవాడల్లా బిత్తరపోయి ఆగాడు. ఎందుకు రాదు? స్వరం తగ్గించలేదు దేవకి. గౌరీ రాకపోతే నడుం విరిగేంత పని తన పాల పడుతుంది కదా. మా అత్తోళ్ళు ఇంటోంచి వెళ్ళిపోతున్నారు. మా అక్క ఏడుస్తోంది చెప్పేసి పరుగందుకున్నాడు మల్లేసు. అయ్యయ్యో, భయపట్టంత పని అయిందన్నమాట. తాత్కాలికంగా పనిభారాన్ని మర్చిపోయి విలవిల్లాడింది దేవకి. మరో 4 రోజులు గడిచాయి. ఆ రోజు ఉదయాన్నే గరుడవర్ధనం కొమ్మ సుతారంగా వంచి నిమ్మళంగా తొడిమ నుంచి పువ్వులు మాత్రమే విడదీస్తూ పని ఎక్కువయి పూజకి ఆలస్యం అయిపోతోందని విసుక్కుంటోంది దేవకి. మెట్ల ముందు వేసిన రంగవల్లిలో సొగసులు, మా ఆవిడ విసుగులోని విరుపులు సమానంగా ఆస్వాదిస్తూ అరుగు మీద నిలబడ్డాను నేను. గేటు ముందర ఆటో ఆగిన శబ్దం. ఇద్దరం అటు చూసాం. గేటు గడే తీసుకుని కమలమ్మ, ఆ వెంటే దాని పెనిమిటి రాములయ్య. పట్టుకున్న కొమ్మ టక్కున వదిలి నోరు తెరిచేసింది దేవకి. ఆ ఆశ్చర్యం ఆనందం వాళ్ళ రాక కాదు. ఆ వెనక గౌరీ సత్యం పసుబ్బట్టల్లో మెళ్ళో దండలతో గువ్వల జంటల్లే. క్షణంలో ఆ విభ్రాంతి నుంచి బయటపడి రండి రండి అని సంభ్రమంగా ఆహ్వానించింది దేవకి. తను గబగబా ఇంట్లోకి నడుస్తూ లోపలికి వస్తూనే మా ఇద్దరి పాదాలు తాకి
నమస్కారం చేశారు వధూవరులు. తమరు చూపించిన దయకి జన్మ జన్మంతా మేం మీకు రుణపడి ఉంటాం. 2 చేతులు జోడించి నుదుటికి తాకించుకుంటూ భక్తితో అంటున్న కమలమ్మ కంఠంలో తడి, గౌరి కళ్ళ నిండా నీళ్లు. మా ఆవిడ మొహంలో విజయ దరహాసం మెరిసింది. అవును మరి, పరీక్షకు కూర్చున్నది, పాస్ అయ్యింది గౌరే కావచ్చును. టీచింగ్ తనదే కదా. పైకి మీ మొహం, మేం చేసిందేపాటి చెప్పు. ఆ దేవుడు మీ అందున్నాడు, దాని మొర విన్నాడు అంది. మా పాలిటి భగవంతుడు బాబుగారేనమ్మా. దేవుడిలానే సమయానికి డబ్బు తెచ్చిచ్చి బాబుగారు ఆదుకోకపోయుంటే ఈ పాటికిది ఏ నుయ్యోగొయ్యో చూసుకునేది. మేం తల్ల బద్దలు కొట్టుకునేవాళ్ళం. ఆ ఘోరాన్నించి మమ్మల్ని కాపాడింది మహారాజేనమ్మా. అయోమయంగా చూస్తోంది దేవకి. అవునమ్మా, ఆ డబ్బు చూడంగానే మా ఆడబిడ్డ ముఖం చేటంతైనాది, ముహూర్తాలు పెట్టించేసినది. ఈ రోజిట్ట మా గుమ్మానికి పసుపు రాసి మండపానికి మామిడాకులు కట్టామంటే అంతా బాబుగారి చలవేనమ్మా. అకస్మాత్తుగా దేవకి మొహంలో రంగులు మారిపోవడం క్రీగంట గమనిస్తూనే ఉన్నాను నేను. కమలమ్మ, రాములయ్య ఒకరు మార్చి ఒకరు నన్ను కీర్తిస్తూనే ఉన్నారు. పదే పదే దండాలు పెడుతూనే ఉన్నారు. నేనిచ్చిన డబ్బు సత్యం పెట్టబోయే మెకానిక్ షాప్కి అడ్వాన్స్ ఇచ్చేశారట. రేపే దానికి కూడా ఓపెనింగ్ అట. చిన్నవాళ్ళమని చిన్నచూపు చూడకుండా అక్కడికి వచ్చి మా చల్లని చేత్తో దీపం వెలిగించాలట. ప్రాధేయపడుతూ వేడుకుంటున్నారు. వారి మాటలన్నీ ధారాళంగానే నా చెవుల్లోకి దూరుతున్నాయి. మెదడులోకి వెళ్లడానికే కాస్త టైం తీసుకుంటున్నాయి. నేను కొంచెం డిస్టర్బ్ అయ్యాను. దేవకి వైపు చూడ్డానికి బెరుగ్గా ఉంది. అది భయం కాదు, తనకి నా ఘనకార్యం తెలిసిపోయిందన్న బెదురు కాదు, చేసిన పని పొరపాటేమోనన్న పశ్చాత్తాపం అసలే కాదు. ఆ పనిలోని ఔచిత్యాన్ని తను గ్రహించేలా కన్విన్స్ చేయగలనా అన్న తడబాటు అంతే. ఒకందుకు సంతోషంగా ఉంది. వాళ్ళు వెళ్లేదాకా తన అసహనాన్ని ఏమాత్రం వ్యక్తం చేయకుండా సంయమనాన్ని పాటిస్తున్న మా దేవకి సంస్కారాన్ని నిజంగా అభినందించాల్సిందే. పెళ్లివారు గేటు దాటారు. మా ఆవిడ నా వైపు తిరిగి చూసింది తీక్షణంగా. ఆ నుదిటి చిట్లింపులో నన్ను తాకిన ప్రశ్న, ఎక్కడిదా డబ్బు? తనకీ తెలుసును, ఇంట్లో మహా ఉంటే 1000-1500, అంతకన్నా ఎక్కువ ఉండదని. బ్యాంక్ అకౌంట్లో కూడా నిల్. 15 రోజుల కిందటే ఉన్నదంతా ఒల్చి మా చెల్లెలు బైపాస్ సర్జరీకని సాయంగా పంపేశాం. ఇక మిగిలింది. దేవకి లోపలికి పరిగెత్తినట్టుగా వెళ్ళింది. తనకర్థమైందని నాకర్థమైంది. నేను స్తబ్దంగా పడకుర్చీలో వాలాను. కళ్ళు మూసుకున్నా బుర్రని కుదిపేస్తూ ఘర్షణ. దేవకి నెల ఎదుర్కోవడం, పైగా దేవుడి విషయంలో సాధ్యమా? దైవమంటే తాను ఏర్పరచుకున్న భావం వేరు, నాకున్న అభిప్రాయం వేరు. దేవుడంటే కష్టకాలంలో ఓదార్పు, దిగజారిపోతున్న మనస్సుకి స్థైర్యాన్నిచ్చే టానిక్, నిస్వార్థంతో చేసే ఓ మంచి పనికి ఆశిస్సు, కల్లోలాన్నించి ప్రశాంతానికి నడిపించే తోవ. అలా అనుకోవాలే తప్ప క్రతువులతోనూ నైవేద్యాలతోనూ ఆ నిర్గుణుణ్ణి లొంగదీసుకోగలమని, దేవుడా నీ మహిమ అని కళ్ళు మూసుకుంటే ఏ కష్టాన్నించైనా గట్టెక్కిచ్చేయగలడని భావించడం వెర్రిబాగులతనం. ఒక వాంఛితాన్ని సాకారం చేసుకోవాలంటే మనమే కర్తలం కావాలి, సంకల్పించాలి, క్రియకి తీసుకురావాలి. పడిపోయిన వాణ్ణి లేవదీయాలంటే కావాల్సింది భగవంతుడి కటాక్షం కాదు, ఉత్తుత్తి సానుభూతి, అభిమానము ఒలకపోయడము సరిపోదు. మనమే చెయ్యందించాలి, మనమే కళ్ళు తుడవాలి. అదే నేను చేసింది. ఇవన్నీ దేవకితో అనగలనా, అని ఒప్పించగలనా? చిరు సవ్వడికి కళ్ళు తెరిచాను. ఎదురుగా దేవకి, చేతిలో పూజగదిలో ఉండి నాకు తెలుసు, కిందటి నెలలో మా అబ్బాయి తన మొదటి నెల జీతం పంపించాడు. వాళ్ళ అమ్మ దేవుడి హుండీలో వేస్తానని మొక్కుకున్నదని. ఆ డబ్బిప్పుడు దానిలో లేదు, ఉండదు. రాబోయే పెను తుఫానికి సిద్ధపడుతూ తిరిగి కళ్ళు మూసుకున్నాను. ఆహా, తండ్రి వైకుంఠవాస, తల్లి జగన్మాత, మీ లీలలెంత అద్భుతం! పరవశంగా ఉచ్చైశ్వరంతో అంటున్నా దేవకి గొంతు విని ఆశ్చర్యంతో కళ్ళు విప్పాను. చేతిలో ఉన్న హుండీ బిందెతో సహా 2 చేతులు పైకెత్తి కళ్ళు నిమీలితం చేసి ఆ కనపడని వాడికి నమస్కారం చేస్తోంది దేవకి. నేనేమన్నా చెబితే వేళాకోళంగా తీసేస్తారు కానీ చూసారా ఆ భగవంతుడి మహత్యం? మనం చేసే పూజలు స్వీకరించి వరాలు కురిపిస్తాడనడానికి ఇది నిదర్శనం కాదు. నేను నొసలు చిట్లించాను. అర్థం కాలేదా? భక్తుల కోరిక నెరవేర్చడానికి నేరుగా ఆ దేవుడే దిగిరానక్కర్లేదండి.
పరోక్షంగానే పని జరిపించేయగలడా మహానుభావుడు? ఈ బిందెలో ఉన్నది తన సొమ్మే కదా. అది గౌరికి అందజేసి సాయపడమని మీ మనసుని ప్రేరేపించాడు. తన భక్తురాల్ని సంతోషపెట్టాడు. దేవకి కంఠంలో ఒకలాంటి మైమరుపు. మతిపోయింది నాకు. మీరే ఆలోచించండి. మన ఇంట్లో నెల జీతానికి పనిచేసే ఒక పనిపిల్లకి అంత డబ్బు, పైగా దేవుడి హుండీలోది ఇంటికి పట్టుకెళ్ళి మరీ స్వయంగా ఇచ్చి రావాలని మీకు అనిపించిందంటే ఆ ఉదారత వెనక ఏ ప్రేరణో ఏ శక్తి ప్రోద్బలమో లేదంటారా? అది దేవుడు కాదంటారా? సూటిగా చూస్తోంది దేవకి. ఏమనను? మనసు సందిగ్ధంలో ఊగులాడుతోంది. మనసులో కదలిక, కలకలం వాష్ చేస్తున్నట్టు. దేవకి చెప్పిన దానిలోనూ నిజముందేమో. నేను ఆలోచనలో పడ్డాను. కథ సమాప్తం.